అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ మంత్, ఈ మంత్ బాక్స్ ఆఫీస్కి ఒక పండగలా సాగిందండి. ఎందుకంటే రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో చాలా వరకు అన్నీ హిట్టే అయినాయి. హిట్ కూడా కాదు, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5th రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా 2.5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగానే రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. ఎందుకు మామూలు విషయం కాదు అంటున్నానంటే, ఇందులో పెద్ద పెద్ద స్టార్స్ లేరు, పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ కూడా లేదు. కేవలం ఒక యూట్యూబర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ, ఒక చిన్న మీమ్స్, దాని తర్వాత వెబ్ సిరీస్, వీటిలో వచ్చిన ఒక అబ్బాయి ఒక పెద్ద సక్సెస్ కొట్టాడంటే మామూలు విషయం కాదు. ఎందుకు అంటే జస్ట్ 2.5 కోట్లు పెట్టారండి. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫైడ్గా, ఒక్కొక్కరు 2-3 సార్లు కూడా చూశారు. ఏముంది పెద్దగా కథ, పెద్ద స్క్రీన్ ప్లే ఏమీ కాదు, కేవలం జస్ట్ యూత్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అంటే ఈ రోజుల్లో చిన్న సినిమా చచ్చిపోతుంది అనుకున్న రోజుల్లో లిటిల్ హార్ట్స్ మళ్ళీ ఆ చిన్న సినిమాలకి ప్రాణం పోసింది. ఎందుకంటే పెద్ద పెద్ద భారీ బడ్జెట్లు ఉంటేనే సినిమా చూస్తారు, మంచి మంచి విఎఫ్ఎక్స్ సీన్స్ ఉంటేనే, యాక్షన్ సీన్స్ ఉంటేనే చూస్తారు అనేది మొత్తం అంత మాయ. ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవుతే సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దని ఈ మూవీ మరొకసారి నిరూపితమైంది. అంతేకాకుండా సెప్టెంబర్ 5th ఈ ఒక్క సినిమా రాలేదండి. అనుష్క అండ్ క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ఘాటి మూవీ, అదేవిధంగా మురుగదాస్ శివకార్తికేయన్ కాంబినేషన్లో వచ్చిన మద్రాసి మూవీ కూడా. ఈ 3 మూవీస్లో అతి తక్కువ హైప్, అతి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవి లిటిల్ హార్ట్స్కే. అయినా సరే ఆ 2 మూవీస్ కంటే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అంటే చిన్న సినిమా దేంట్లోనే తక్కువ కాదు అని మరోసారి నిరూపితం చేసింది లిటిల్ హార్ట్స్. దాని తర్వాత నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ 12న అందరి అంచనాలను అందుకునేలాగా, అంటే అంతకుముందు 2024లో హనుమాన్తో వచ్చిన తేజ సజ్జా మీరాయ్తో మళ్ళీ సూపర్ హీరో కాన్సెప్ట్తోనే ఒక సూపర్ యోధా కాన్సెప్ట్తో వచ్చాడు. ఎక్కడ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. 60 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 600 కోట్లతో తీసిన విఎఫ్ఎక్స్తో సమానంగా నిలిచింది. ఎక్కడ కూడా బోరింగ్ చేయకుండా సినిమాని, అంటే విజువల్స్ మన అంత తక్కువ బడ్జెట్లో ఆ విజువల్స్ ఎలా వచ్చాయో కూడా ఆ నిర్మాత విశ్వప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక టీం ఏర్పాటు చేసి, అంటే బ్రో మూవీతో చేశారు కానీ అంత బాగా వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి రాజా సినిమా కోసం వీళ్ళు ఒక టీం ఏర్పాటు చేసి వర్కౌట్ చేస్తుంటే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. అదేవిధంగా ఇంకా మన తేజ సజ్జా స్క్రిప్ట్ సెలక్షన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దీనికి ప్లస్ పాయింట్ మంచు మనోజ్ గారు కూడా విలనిజంలో ఇంకా వాళ్ళ తండ్రి పూనేశాడా అంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేయడం వల్ల మొత్తానికి ఎంగేజ్ చేసింది. పెట్టిన పెట్టుబడి కంటే మంచిగా రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయితే అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇదే సెప్టెంబర్ 12న మరొక మూవీ వచ్చింది. అసలు ఎవ్వరు అనుకోలేదు, కిష్కింధపురి అసలు మిరాయికి ఎదురుగా నిలవలేదు. అసలు దీనికి ఎవరు వెళ్ళరనుకున్నారు, కానీ కంటెంట్ బాగుంటే సినిమా మంచిగా ఆడుద్ది అని మరొకసారి కిష్కింధపురి కూడా ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా సరే దీనికి రావాల్సిన అమౌంట్ దీనికి వచ్చేసింది. అంటే పెట్టిన పెట్టుబడి కంటే చాలా ఎక్కువగా రాబట్టుకున్న సినిమా కిష్కింధపురి. ఎవరు అనుకోలే, ఏదో అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కూడా బాగా వరుసగా ఫ్లాపులతో ఉన్నారు, అసలు ఈయనకి పెద్ద మార్కెట్ లేదు అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసాక కూడా అంత ఇంపాక్ట్ ఎవరికి అనిపించలే వెళ్ళాలని. కానీ బట్ ఫస్ట్ డే ఎప్పుడైతే షోస్ అన్నీ బయటకు వచ్చిందో ప్రేక్షకులు ఒక్కొక్కరి నోట సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని చాలా మంచి రెస్పాన్స్, సినిమా చాలా బాగా ఎంగేజింగ్ చేయగలిగింది. అంటే ఒక హారర్ థ్రిల్లర్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. దీనికి ప్రాణం పెట్టేశారు ఇద్దరు కూడా, హీరో హీరోయిన్ ఇద్దరు కూడా యాక్టింగ్ ప్రాణం పెట్టేశారు. దీంతోపాటు స్క్రీన్ ప్లే చాలా బాగుంది. దీంతో ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఎంగేజ్ చేయడం వల్ల, ఎంటర్టైన్ అవ్వడం వల్ల ఈ సినిమా కూడా మంచి హిట్ అనుకుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సెప్టెంబర్ 25న ఓజస్ గంభీరా. ఇంకా ఓజీతో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మొత్తం అందరినీ కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ చేస్తారు. ఫస్ట్ డేనే 154 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ సినిమా రన్ అవుతుంది, ఇంకా మంచి వసూలు అందుకుంటూనే ఉంటుంది. అంటే ఈ సినిమాకి 3 years నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఓజీ వస్తుందని. కానీ చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు, అదేవిధంగా కాస్త భయపడ్డారు. ఎందుకంటే అత్తారింటికి దారిద్ద తర్వాత అంత పెద్ద హిట్ మళ్ళీ రాలేదు. ఓకే, వకీల్ సాబు దాని తర్వాత వచ్చిన మూవీస్ ఓకే హిట్ అయినాయి, కానీ అంత రేంజ్లో రాలేదు కదా, ఒక్క హిట్ వస్తే చాలు అనుకున్నారు. ఒక్క హిట్ మొత్తం పవన్ కళ్యాణ్ ఎంటైర్ సినీ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా, బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీలాగా నిలిచిపోయేలాగా చేశారండి. దీనికి ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఎలివేషన్స్, ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, వీటన్నిటితో పాటు తమన్ బీజిఎం, వాడిన బీజిఎంని మళ్ళీ ఇంకెక్కడ చాలా బాగా, అంటే
ఇంకా మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళు మరింత బాగా ఎంజాయ్ చేశారు. ఆ విధంగా తమను కొట్టడంతో సినిమా ఇంకా రన్ అవుతుంది. ఇంకా ఈ సినిమా థియేటర్స్లో లాంగ్ రన్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమా ఎలాగనుకుంటున్నా వచ్చిన డబ్బులకు చాలా వరకు 2 రెట్లు 3 రెట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ సెప్టెంబర్ మంత్ మొత్తం కూడా సినిమాలతో బాక్స్ ఆఫీస్ కళకళలాడిందండి. చాలా కాలం తర్వాత ఈ ఇయర్లో చెప్పుకున్నంత సినిమాలు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, కానీ మరీ అంత చెప్పుకునే సినిమాలు లేవు. బట్ ఈ మంత్ ఏకంగా 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ని కుదిపేశాయి, ప్రతి ఒక్క ఆడియన్ని ఎంటర్టైన్ చేశాయి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.